నమస్తే, నేను మీ హరిత. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ నేత, 42వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న సునీల్ రావు గారు. సార్ నమస్తే. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఎలాంటి హామీలతో మీరు ప్రజల ముందుకెళ్తున్నారు? కొత్తగా హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీకి లేదు. ఎందుకంటే గత 6.5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఒకవైపు స్మార్ట్ సిటీ పరంగా కావచ్చు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ 1 కానీ అమృత్ 2 ద్వారా కావచ్చు, మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ విషయంలో దాదాపు 14,1,500 కోట్ల రూపాయల నిధులు కరీంనగర్ నగరాభివృద్ధి తీసుకురావడం జరిగింది. ఆ పనుల్లో దాదాపుగా 90% పనులు కూడా పూర్తయినాయి. అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అభివృద్ధి చేస్తే ఒక బీజేపీతో సాధ్యమని ప్రజల్లో పూర్తి విశ్వాసంగా ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా సమయం కరీంనగర్లో వెచ్చిస్తూ, కరీంనగర్ ప్రజలతో మమేకమవుతూ, కరీంనగర్లో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చూపే ప్రయత్నంలో వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా కూడా ₹1 కూడా కరీంనగర్ కార్పొరేషన్కి ఇచ్చే పరిస్థితి లేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అనేది ప్రజలకు 80% కలవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు. కాబట్టి ఏదైనా అవకాశాలు అభివృద్ధి పరంగా చేయాలంటే బీజేపీతో సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది, అభివృద్ధి చేసే నాయకుడు కళ్ళ ముందు కనబడుతున్నారు బండి సంజయ్ కుమార్ గారి రూపంలో. కాబట్టి ప్రజలంతా కూడా బీజేపీ వైపు పోతూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదు కనుకనే మీరు బీఆర్ఎస్ మేయర్గా ఉన్న మీరు బీజేపీలోకి వచ్చారా? బీఆర్ఎస్లో అధికారం లేకపోవడం అనేది విషయం కాదు. బీఆర్ఎస్లో అధికారం లేకపోతే అధికారం కాంగ్రెస్లో ఉంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది, బీజేపీ అధికారం లేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీజేపీ ఇక్కడ. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టడం లేదు. ప్రజల వైపు ఉండి పోరాటం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే బీజేపీలో చేరాం. బీజేపీలో చేరడం 1 ఇయర్ దాటిపోయింది. మేము మేయర్గానే బీజేపీలో చేరాను. మేయర్గా ఉన్నప్పుడు బీజేపీలో చేరినాను. అభివృద్ధి అనేది గతంలో నేను ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకురావడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ కుమార్ గారు పెద్ద ఎత్తున చేయడం వల్ల వారి నాయకత్వంలో పనిచేయాలి, వారి నాయకత్వంలో కరీంనగర్ నగర అభివృద్ధికి ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మాత్రమే బీజేపీలో చేరినాం. ఒకవేళ అధికార పార్టీ లేకపోతే అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు చూసేవాళ్ళం. ఆ విధంగా కాకుండా ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేయాలి. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి కృషి ఆలోచనతో బీజేపీలో కూడా జరిగింది. స్మార్ట్ సిటీ నిధులు 1,400 కోట్లు కరీంనగర్ నగరాభివృద్ధికి ఖర్చు పెట్టామని సంజయ్ గారు చెప్తున్నారు. నిజమేనా? ఏకంగా ఒక బుక్స్ కూడా చూస్తున్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించి 940 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇతరత్ర నిధులు అమృత్ 1 కానీ అమృత్ 2 ద్వారా ఒక 300 కోట్ల రూపాయలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ఒక 170 కోట్ల రూపాయలు, రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 40-50 కోట్ల రూపాయలు, ఈ విధంగా అన్ని రకాల నిధులు కలుపుకుంటే దాదాపు 1,450 కోట్ల రూపాయలు కరీంనగర్ అభివృద్ధి తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా దాదాపుగా కొన్ని పనులు 100% పూర్తయినాయి, కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలన్నా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు వీలైన చాలా గ్రామాలు కలుపుతా ఉన్నారు కరీంనగర్లో మున్సిపాలిటీలో. ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవు, నిధులు లేవు. నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, నన్ను కోసినా కూడా నిధులు రావనే ఉద్దేశంతో. మరి బీజేపీ వైపు చూస్తే బీజేపీ నాయకుల ముందు మాత్రమే నిధులు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన 6.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి దానికి సాక్ష్యంగా నిలబడతా ఉంది. కాబట్టి బీజేపీ ప్రజలు ఉంటున్నారు, బీజేపీ ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ చూపు కూడా బీజేపీ ఇక్కడ మేయర్ కావాలి. ఎందుకంటే ఇక్కడ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ 2005లో ఉన్నప్పుడు ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు మేయర్ తీసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకు మేయర్ పీఠం కట్టబెట్టే కొట్టిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దానికి మద్దతు వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఎంఐఎంలో ఉన్న కార్పొరేటర్స్ 3 ఈరోజు వచ్చి బీఆర్ఎస్ పార్టీ టికెట్ల మీద పోటీ చేస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి కూడా ఇక్కడ పోటీ చేసి ఎంఐఎంకు పీఠం కట్టబెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఏకవైపు వస్తూ ఉన్నారు. ఈ కుట్రలను అడ్డుకొట్టుకోవడానికి, ఈ కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో 70% అభివృద్ధి అయింది కరీంనగర్ అని చెప్తున్నారు. ఇంకా 30% కూడా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని బీజేపీకి కట్టబెట్టాలి, ప్రజలు కట్టబెడతారన్న ఆశ ధీమా మీలో ఉందా? 100%. ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడు ఉన్నాడు, ఒకవైపు అభివృద్ధి చేసే సత్తా ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఉండొచ్చు. నేను చెప్పిన స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే. బండి సంజయ్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు. కాబట్టి ఆ నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలకు విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం ప్రజలు ఓట్ల రూపంలో చూపించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా సమస్యలు కొన్ని ఇప్పుడు చాలా 10-12 మిలియన్ గ్రామాలు, కొత్త గ్రామాలు
కార్పొరేషన్లు కలిపిండ్రు. అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. గతంలో కార్పొరేషన్ లేవు కాబట్టి అభివృద్ధి జరగలేదు. అవి అభివృద్ధి జరగాలన్నా, నగరంలో ఇంకేమైనా సమస్యలు మిగిలిపోయిన తొలగాలన్నా కూడా బీజేపీ 100% నిధులు ఇచ్చే పార్టీ, పట్టణాలను అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనబడతా ఉంది. ఒక సత్తా ఉన్న నాయకుడు కళ్ళ ముందు ప్రజలు కనబడతా ప్రజలకు ఆప్షన్ లేదు, ఆప్షనే లేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం కాని తేలిపోయింది. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 కూడా నిధులు కరీంనగర్ కార్పొరేషన్కి ఇవ్వనప్పుడు రాబోయే రోజులు ఇస్తారన్న నమ్మకం ఎవరికి లేదు. బీఆర్ఎస్ పార్టీ నిధులు ఇచ్చి సత్తా లేని పార్టీ ఈరోజు. కాబట్టి ఆప్షన్ అనేది ప్రజలకు లేదు. ఎందుకంటే చేసినాం, గత 6.5 సంవత్సరాలు అభివృద్ధి చేసి మీరు ఓట్లు అడుగుతున్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్ గా మీరు పోటీ చేస్తున్నారు. మీ డివిజన్ గురించి మీరు ఏం చెప్తారు? మా డివిజన్లో దాదాపుగా నేను ఇప్పుడు 5వ పోటీ చేయడం. మా డివిజన్లో దాదాపుగా సమస్యలు అనేటివి 99% లేవు. ఎందుకంటే రోడ్స్ విషయంలో లేవు, డ్రైనేజ్ విషయంలో లేవు, వాటర్ సప్లై విషయంలో లేదు, లైటింగ్ విషయంలో లేదు, శానిటేషన్ విషయంలో లేదు. ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ కోరిక మేరకు మళ్ళీ ఒకసారి నేను కార్పొరేటర్గా తప్పకుండా డివిజన్ ప్రజల మద్దతు ఉంది కాబట్టి తప్పకుండా కూడా మంచి విజయం లభిస్తుందని, తప్పకుండా కూడా ఈరోజు మేయర్ బీసీ జనరల్ రిజర్వ్ అయినా కూడా ఒక మంచి అభ్యర్థిని సంజయ్ కుమార్ గారు అంత బీసీగా అభ్యర్థిని జనరల్ మేయర్గా నిర్ణయిస్తే వారికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కరీంనగర్ నగర అభివృద్ధి విషయంలో నా చేతనైనంత వారి చేదోడు వాదనగా ఉండాలని ఆలోచనతో పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, గత ఎలక్షన్స్లో 14 డివిజన్లలో బీజేపీ గెలుపొందింది కదా, ఈసారి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందండి? దాదాపు 40 పైచీలకు డివిజన్స్లో బీజేపీ గెలవబోతా ఉంది క్లియర్గా. ఎందుకంటే ఈ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టబోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 3 కలిసి కూడా కుట్ర చేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అంతర్గతంగా ఒప్పందం తీసుకున్నారు. ఈరోజు మొన్నటి వరకు 5 సంవత్సరాలు ఎంఐఎం కార్పొరేటర్స్గా ఉన్నటువంటి 3 వ్యక్తులను ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ టికెట్లు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నాయకులను ఎంఐఎం పార్టీ జాయిన్ చేసుకొని ఎంఐఎం పార్టీ టికెట్ ఇచ్చింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఐఎంలోకి పోయినారు. అంటే ఇదంతా ఏం జరుగుతూ ఉన్నది? కరీంనగర్ నగరంలో ఇది ఏం జరుగుతుందనే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంఐఎంకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇద్దని మెజార్టీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి తప్పకుండా కూడా బీజేపీ అభివృద్ధి చేసింది. ఇంకోటి మళ్ళీ మాకు అభివృద్ధి చేసే నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడు. కాబట్టి ప్రజలు 2 రకాలుగా అభివృద్ధి చేసినాము, ఇంకా అభివృద్ధి చేసే నాయకుడు ఉన్నాడు, ఈ కుమ్మక్కు రాజకీయాలు, ఈ 3 రకాల కుట్రలు తిప్పికొట్టబోతా ఉన్నారు. ప్రధాన పోటీ మీకు ఎవరు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మీరు చెప్తున్న ఎంఐఎం గురించి. ఎంఐఎం రూపంలో ఉన్న 3 కూటమి ప్రధాన ప్రత్యర్థి. ఎంఐఎం రూపంలో ఏదైతే ఎంఐఎం వెనుక పెట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ 3 పార్టీలే మా ప్రధాన ప్రత్యర్థి. ఏ ఒక్క సింగిల్ ప్రత్యర్థి మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేదు. ఈ 3 కలిసి కుట్ర చేయబోతున్నారు. ఆ కుట్రలు తిప్పికొట్టడానికే ప్రజలందరూ ఏకమవుతా ఉన్నారు. అన్ని పార్టీలు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందరి చూపు, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి చూపు మెయిన్గా కరీంనగర్ కార్పొరేషన్ పై పడింది. ఎందుకంటారు? ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం కరీంనగరం. ఎందుకంటే మీరు చూడండి, కరీంనగర్లో మీరు ఏ రోడ్లు చూసినా, ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది కళ్ళకి కనబడుతూ ఉంది. ఉత్తర తెలంగాణలో ఒక ప్రముఖమైన నగరం కరీంనగర్. కాబట్టి సహజంగానే వరంగల్ కూడా స్మార్ట్ సిటీ వచ్చింది, మాకంటే సంవత్సరం ముందు వచ్చింది. అయినా వరంగల్లో జరిగిన అభివృద్ధి చూడండి, కరీంనగర్లో జరిగిన అభివృద్ధి చూడండి. నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉంటుంది. ఇప్పటికి మేము వచ్చిన డబ్బులంతా వాడుకొని కరీంనగర్ నగర ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినాం. కానీ వరంగల్లో జరగలేదు అది. కాబట్టి ఇక్కడ సహజంగానే కరీంనగర్ వైపు అందరూ చూపు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మెయిన్ బండి సంజయ్ రూపంలో ఒక నాయకుడు ఉన్నాడు. కాబట్టి అందరి ఫోకస్ అనేది ఇక్కడ ఉంటుంది. బండి సంజయ్ గారు కూడా పూర్తి స్థాయిలో గత 15 రోజులుగా ఈ ఎన్నికలు, ఇది ఒక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ, సిరిసిల్ల కానీ, వేములవాడ కానీ, హుస్నాబాద్ కానీ, చొప్పన్ కానీ 6 మున్సిపాలిటీస్తో పాటు ఈ కార్పొరేషన్ మీద వారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీని గొప్ప విజయం అందించబోతా ఉన్నారు. బీజేపీ ఈసారి మేయర్ పీఠాన్ని గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలవచ్చన్న ధీమా అయితే వ్యక్తం అవుతుంది కదా మీలో? ఎందుకంటే 100% ఇప్పుడు బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ని చూశారు 10 సంవత్సరాలు, కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు 5 సంవత్సరాలు. ఈ 2 పార్టీల వైఖరి చూస్తే ఎక్కడ కూడా అభివృద్ధి కంటే ఎక్కువ ఇతర కార్యక్రమాల వైపునే వారి ధ్యాస ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఇప్పుడు ఆంధ్రాలో జనరల్గా ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతున్న ఆలోచన ప్రజల్లో వస్తూ ఉన్నది. మేధావర్గంలో వస్తూ ఉన్నది, ఉద్యోగస్తులు వస్తూ ఉన్నది, విద్యార్థులు వస్తూ ఉన్నది, అన్ని రకాల ప్రజలు కూడా ఆలోచన వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆల్టర్నేట్ రేపు పొద్దున తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోదు బీజేపీ.
తెలంగాణలో మిగతా ప్రాంతాలతో మిగతా కార్పొరేషన్లతో పోల్చుకుంటే కరీంనగర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని బీజేపీకి కట్టబెట్టండి అంటున్నారు. అంతేనా? 100%. ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ఇంకా కొనసాగించాలి. మనము అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఈ అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి 100% ఈరోజు బీజేపీని గెలిపించాలనే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ గెలవబోతా ఉంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.